నారాయణ అపరమహేశ్వర్లు అసురాచార్యుల వారా? దానవ మహారాణి కూడా ఏమిటిది? ఇలా నిరామయ ప్రదేశాల్లో బయలుదేరారు? ఏమిటో అన్వేషణ. నారద, మా చిరంజీవి భస్మాసురుడు అజ్ఞానంలో శివాపచారం చేశాడు. తన అపరాధానికి మహేశ్వరుని మన్నింపు వేయడమని మందలించడానికి బయలుదేరారు. నీ మందలింపులు పాటించే స్థితి నీ శిష్యునికి ఏనాడో దాటిపోయింది. ఇప్పుడంతా సౌందర్యోపాసన. అయినా నాకెందుకు, ఈ సమయంలో ఏం చెప్పినా ప్రమాదమే. నిజమా నారద? నా చిరంజీవి ఎక్కడ? ఆ అనర్థం జరగకుండా చూస్తాను. ప్రయత్నించటం మంచిదే. ఆ ఉపవనంలో హాయిగా శృంగారలోలుడై ఏం చెప్పను. అయ్యో మహారాణి, ఎండకన్నెరుగని నీవు కూడా ఈ కొండకోనలకు ఎందుకు వచ్చావమ్మా? అయినా ఆచార్య, మీరు ఆలోచించండి. సౌందర్యోపాసనలో మునిగి ఉన్న అతని ఏకాంతాన్ని భంగం చేయటానికి ఇది తగిన సమయం కాదేమో. ఏమైనా నా శిష్యుడు నా మాట కాదనడు. గట్టి నమ్మకం. అయినా నాకెందుకు. నారాయణ. మునీంద్ర, ఏ అనర్థం జరగకుండా దీవించండి. నీ సౌభాగ్యానికి ఏ లోటు రాదు తల్లి. నారాయణ నారాయణ. చిరంజీవి, గురుదేవా, మీరిక్కడికా? నాయన, ఏమిటి అన్యాయం? రాజ్యాన్ని రాణిని వదిలి ఈ బయ్యారి వలపుల్లో పడి భ్రష్టుడు అయిపోతావా? నీపై ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పెద్ద చేసిన నాకు తలవంపులు తెస్తావా? మన అసురజాతి సౌభాగ్యానికి ఆరని చిచ్చుగా శివాపచారం చేస్తావా నాయన? శివుడు 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 మీ ఈశ్వర పక్షపాతం మీ అనర్థానికి అంతటికే కారణం. ఇక ఆ దుష్టుని పేరు నా చెవిని పడరాదు. హర హర హర. పాపం క్షమించుగాక. భస్మాసుర, శివనింద మహాపచారం. ఇది నీకు తగదు. నీ ఉపదేశం వినటకు నాకు సమయం లేదు. నా ఉపదేశమే నీకింత కర్ణ కఠోరమైనదా? నాయన, నీవేనా మాట్లాడుతున్నది? అవును, నేనే. ప్రభు, ప్రభు, రాణి, నన్ను మన్నించండి. కన్న బిడ్డను కోల్పోయిన దుఃఖంతో కుమిలిపోతున్న నాకు మీ పాదసేవ కూడా దూరం చేయకండి ప్రభు. రాణి, నన్ను విశ్వసించు. నేను నీకే ద్రోహము చేయలేదు. వెంటనే రాజ్యానికి. మీరు లేని రాజ్యభోగాలతో నాకేం పని ప్రభు? మీ సమక్షమే నాకు స్వర్గం. మీ సేవా భాగ్యం ప్రసాదించండి. రాణి, నన్ను అర్థం చేసుకో. నా కార్యసాధనకు అవరోధం కలిగించు. వెళ్ళు. నేనేమీ మీ సాధనకు అంతరాయం కాను. మీ అడుగుదాడల్లో నీడనే ఉంటాను. ప్రభు, నన్ను అనాథం చేయకండి. అసుర, ఓ అసుర. అదుగో, మీరు ఇంకెక్కడనే ఉన్న మోహినికి ఆగ్రహం రాగలదు. వెళ్ళండి. మూర్ఖుడా, అగ్ని సాక్షిగా పెళ్ళాడిన అర్థానికి కంటే. క్షమించండి, మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా జీవించలేను. అమ్మా, నా పతి జంతలేని జీవితం నాకు ఎడారిమయం. సాటి స్త్రీని తోసిలోకి ప్రార్థిస్తున్నాను. దాచిగానైనా ఉండనివ్వండి. ఓహో, వేదన భరించలేను. అసురా, నాకేలే ఈ గోల. మోహిని, నాయన, అగాధంలో పడిపోతున్నావు. నీకు తెలియదు, ఇదంతా విష్ణువు చేసిన పన్నాగం. ఆది నుంచి అసురులను అష్టకష్టాల పాలు చేసింది చాలక ఇప్పుడు నీ పతనం కోసం ఈ పన్నాగం పన్నాడు. ఈ మాయలాడి రూపంలో వచ్చి వగలు వయ్యారాలతో నిన్ను బుద్ధిహీనుణ్ణి చేస్తున్నాడు. నా మాట విను, దీన్ని విసర్జించు. చాలించు నీ అసందర్భ ప్రలాపన. నీకేమైనా కన్ను చెదరనిదా, మతి భ్రమించినదా? విష్ణువు పురుషుడో స్త్రీ? ఆమె నీ పిశాచి వలలో పడి నీ పతనాన్ని నీవే కోరి తెచ్చుకుంటున్నావు. గురువుని ఇంతవరకు సహించాను, ఇక క్షమించను. కన్న బిడ్డను, కట్టుకున్న భార్యను పొట్టను పెట్టుకున్న పాపాత్ముడను ఆచార్య, అయినదా? నీ పగ చల్లారినదా? కృషి ఫలించినదా? నీ స్వార్థ ప్రయోజనమునకై నన్ను వినియోగించుకొని నాలో విద్వేష విసర్జాలు రగిలింపచేసి నా సంసార విచ్ఛితికి కారణభూతుడమైనావు. ప్రళయ కారణమని ఈ భస్మాసుర హస్తంతో నిన్ను ఇప్పుడే భస్మం చేస్తాను. వరశక్తిని మించినది ఆత్మశక్తి. సాధనలో ఆవేదన తొలగించుకునము.
నా ఆదేశాలను అనుకరింపము, అందచందములను ఆరాకింపము, ఆటపాటలను అనుకరింపము. ఆత్మశక్తికి అసాధ్యమే లేదు. శక్తికి అసాధ్యమే లేదు. ఆత్మశక్తికి అసాధ్యమే లేదు. ఆత్మశక్తికి అసాధ్యమే లేదు. విజయమిదిగో లభించేను కడసారి లీల కనుమా పాట వినుమా ఆడి తనుమా విజయమిదిగో లభించేను విజయమిదిగో. వరములో సగుసుర భామిని వరములో సగుసుర భామిని బలే బలే సుధావాహిని బలే బలే సుధావాహిని నవరస భావాల నాట్యాల రూపిణి నవరస భావాల నాట్యాల రూపిణి అవతార శ్రీమూర్తి ఈ మోహిని విజయమిదిగో లభించేను విజయమిదిగో లభించేను కడసారి లీల కనుమా పాట వినుమా ఆడి తనుమా